ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి ఇక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇంతకుముందు ఆయన దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించింది. కనీసం ఫీడర్ కాలువ పటిష్టతపై కూడా దృష్టి పెట్టకపోవడంతో పలుచోట్ల గండ్లు పడి కట్టెలు తెగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 456 కోట్లు మంజూరు చేసింది. షెడ్యూల్ ప్రకారం సీఎం మధ్యాహ్నం 12:40 గంటవానిపల్లి వద్దకు చేరుకుని ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడతారు. అనంతరం మార్కాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం తుర్లపాడు రోడ్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పర్యటనకు యంత్రాంగాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవదేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి పవిత్రతను, సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ దిశగా ఓ వ్యవస్థీకృత సిండికేట్ దారుణ నేరాలకు పాల్పడింది అని, ఇందులో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ఒకటని చెప్పారు. ఒకవైపు కల్తీనే సరఫరా, మరోవైపు అన్యమత ప్రచారం, ఇంకోవైపు హిందూ మతంపై దాడి చేయడం ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వ్యక్తులను దేవదేవుడు క్షమించడు అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణలో అనేక దారుణాలు వెలుగులోకి వచ్చినా తప్పుడు పనులు చేసిన వ్యక్తులు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్పై బురద జల్లుతున్నారు అని మండిపడ్డారు. అసెంబ్లీలో కల్తీ నెయ్యి, దాని అనంతర పరిణామాలపై సీఎం ప్రసంగించారు. 2019-24 మధ్య తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ నిబంధనలు మార్చారు. నాణ్యతా ప్రమాణాలు తగ్గించారు. నెయ్యి సరఫరా చేసే సంస్థ నెలకు కనీసం 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలి అన్న నిబంధన ఎత్తివేశారు. వార్షిక టర్నోవర్ను 150 కోట్లకు కుదించారు. తాము అనుకున్న కంపెనీలకు టెండర్ కట్టబెట్టేందుకు ముందస్తు కుట్రను అమలు చేశారు. తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ ఉందని 2022లోనే ఫిర్యాదులు వచ్చాయి. నెయ్యి శాంపిళ్లను సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్లో పరీక్షించగా కల్తీ ఉందని రిపోర్టు వచ్చింది. ఈ నివేదికను నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తొక్కిపెట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి వాడడం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్ష పడాలి. దోషులను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగింది అని తెలిపారు. ఎన్డీడీఈబీ నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే సిబిఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలింది అన్నారు. అరాచకాల్లో నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవి చేశారు. తిరుమలలో జరిగిన తప్పులకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యత అని, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీ 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడారని సిట్ విచారణలో తేలింది అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఎన్డీఏ శాసనసభ్యులు సమావేశంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ అరాచకాలను వివరిస్తున్న క్రమంలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రస్తావించారని అన్నారు. ఎన్డీటీపీ నివేదికను తాను కూడా చదివానని, అప్పటికే పలు సందర్భాల్లో భక్తులు లడ్డూలు నాణ్యత లేదని తనతో చెప్పారని అన్నారు. సున్నితమైన వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు చేయకూడదని అనుకున్నామని తెలిపారు. అయితే గత పాలకులు అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదని చెబుతుండటంతో ఆ వ్యవహారంపై వివరణ ఇవ్వాలి అనిపించింది అన్నారు. గతంలో తిరుమల వెళ్లిన సందర్భంలోనూ చాలా మంది ప్రసాదం నాణ్యత అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిగ్గా ముందుకు తీసుకువెళ్లకపోతే ఎలాగా అన్న పశ్చాత్తాపంతోనే దీక్ష చేశానని గుర్తు చేశారు. లడ్డూ కల్తీని గత ప్రభుత్వంలోని వ్యక్తులు చేశారని తామెక్కడా చెప్పలేదు అన్నారు. గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి చేసిన తప్పుకు ఆ ప్రభుత్వంలోని వారే జవాబుదారీ అవుతారని మాత్రమే అన్నాను అని తెలియజేశారు. మనం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడినట్లే. ఏడాది పాటు ఊర్లలో తిరిగి మనం చేసే కార్యక్రమాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతామో ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా అంతకంటే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సహచర మంత్రులతో చర్చించారు. అసెంబ్లీ సమావేశం ఎంతో విలువైందని, సభలో ప్రతిపక్ష పాత్ర కీలకమని, కానీ వైసీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా మండలిలోనూ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసలు సభకే రాకుండా బయట రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుచేత ప్రతిపక్ష పాత్రను కూడా మనమే పోషించాలని మంత్రులను దిశానిర్దేశం చేశారు.
శాంతి భద్రతలు, డ్రగ్స్, గంజాయి నిర్మూలన అంశాలపై ఏపీ శాసనమండలిలోని వాడివేడి చర్చ జరిగింది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వంలో మహిళలపై నేరాలు తగ్గాయని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను తట్టుకోలేక నేరస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. డోర్ డెలివరీ చేసిన వారిని కూడా వెతికి చర్యలు తీసుకుంటున్నామని, ఎవరిని వదలము అని అన్నారు హోంమంత్రి అనిత. చిలుకలూరిపేట ప్రధానమంత్రి సభకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. దీనిపై కల్పించుకున్న బొత్స సత్యనారాయణ అభూత కల్పనలు, మోసాలతో ఈ ప్రభుత్వం సాగుతోంది అంటూ ఆరోపించారు. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిజానిజాలు తెలుసుకోకుండా బొత్స మాట్లాడడం సరైంది కాదు అన్నారు మంత్రి లోకేష్. సభలో చర్చించకుండా వాకౌట్ చేసి తప్పించుకోవడం ఏమిటి అని నిలదీశారు. శాసనమండలిలో శాంతి భద్రతలపై ప్రశ్నలు వేసిన వైసీపీ సభ్యులు వాటికి సమాధానాలు వినకుండానే వాకౌట్ చేశారు. దీంతో తమ జవాబులు వినకుండా సభ నుంచి వెళ్లిపోవడంపై కూటమి సభ్యులు తప్పుపట్టారు. దశాబ్దాల తమ కోరికను నెరవేర్చారంటూ ఉద్యోగ, పింఛనర్ల సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగులు, పింఛనర్లకు 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, 1056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందేలా ఉద్యోగులకు అవకాశం లభించడం నిజంగా వరమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉద్యోగులు సీఎంకు తెలియజేశారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, కార్మిక, ఉపాధ్యాయులు, పింఛనుదారుల ఐకాస భాగస్వామ్యం చేసిన నిరంతర కృషి వల్లనే ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులు, వైద్య విభాగం 10 కింద వేతనాలు తీసుకునే ప్రక్రియ సాధ్యమైంది అన్నారు. ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచినా అంతర్గత రిపోర్టు మాత్రం నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా సొంత నియోజకవర్గాల్లో పట్టు సాధించడంలో మంత్రులు, సీనియర్లు ఫెయిల్ కావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గడ్డపైనే కనీస మెజారిటీ సాధించలేకపోవడం పార్టీ హైకమాండ్ను విస్మయానికి గురిచేస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. అటు మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గమైన అమరచింతలో 10 వార్డుల్లో కేవలం 3 మాత్రమే గెలిచారు. పటిష్టమైన యంత్రాంగం, మంత్రుల హోదా ఉన్నా ఫలితాలు ఇలా రావడం అధిష్టానం సీరియస్ గా ఉంది. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. నారాయణపేటలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఉండగానే మున్సిపాలిటీని బీజేపీ ఎగరవేసుకుపోయింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనగల్లులోని కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. ఇక దేవరకద్రలో జి మధుసూదన్ రెడ్డి, గద్వాల్లో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సైతం మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ సాధించలేక చేతులెత్తేశారు. ఖానాపూర్లో వెడ్మ బొజ్జు ఉన్న బీఆర్ఎస్, బీజేపీల కంటే తక్కువ సీట్లు వచ్చాయి. పాలకుర్తిలో యశస్విని రెడ్డికి షాకిస్తూ తొర్రూరులో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటుతో మున్సిపాలిటీని దక్కించుకోవాల్సి వచ్చింది. ఇక వర్తనపేటలో ఎమ్మెల్యే నాగరాజు మెజారిటీ సీట్లు సాధించలేకపోయారు. తెలంగాణలో పరిషత్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే క్లారిటీ రానుంది. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి అప్పగించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరీక్షల సమయంలో షెడ్యూల్ ఇస్తే సిబ్బంది నియామకం, భద్రత పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరులో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతోంది. విద్యార్థుల భవిష్యత్తుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ సర్కార్ ఈ ముందడుగు వేస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈలోపు 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంటు 2వ దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తోంది. నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ పాత్ర నామమాత్రంగానే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలియజేసింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే అధికారం దానికి లేదు అని స్పష్టం చేసింది. కృష్ణా జలాలపై తెలంగాణ చేస్తున్న అపరిపక్వ, అనాలోచిత, నిరాధార వాదనలు పరిగణలోకి తీసుకోవద్దు అని కోరింది. ట్రిబ్యునల్ న్యాయసమ్మతంగాను చట్ట మేరకు మాత్రమే జోక్యం చేసుకోగలదు అని తెలిపింది. ఇక పరిశ్రమలు, తాగునీరు, పర్యావరణానికి నదీ జలాలను తప్పనిసరిగా కేటాయించాలని స్పష్టం చేసింది. 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి విచారణ జరుపుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సీనియర్ న్యాయవాది
జయదీప్ గుప్తా సారథ్యంలో సీనియర్ కౌన్సిల్ ఉమాపతి, న్యాయవాదులు ఎస్ సంజయ్, శరత్చంద్రతో కూడిన న్యాయవాద బృందం కృష్ణా డెల్టా సిస్టమ్ సాగునీటి అవసరాలపై వరుసగా రెండో రోజైన కూడా తన వాదనలకు కొనసాగించింది. ఇక పట్టిసీమ ద్వారా గోదావరి జలాలకు కృష్ణానదిలో ఎత్తిపోస్తున్నందుకు తమకు 105.9 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలి అన్న తెలంగాణ వాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేందుకు వీల్లేదని తెలిపింది. గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే పక్షంలో ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను పంచుకోవాలని గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తమ ఒక్క రాష్ట్రానికే 105.9 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరడంలో న్యాయం లేదు. తెలంగాణలో రూపుదిద్దుకున్న మావోయిస్టు విప్లవ పోరాటం ఇక్కడే ముగుస్తోంది అని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలను గమనించి మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి దేవిజీత్ సహా 4 అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ సమక్షంలో దేవ్జీతో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి లొంగిపోయారు. 4 అగ్రనేతలు లొంగిపోవడం ద్వారా మావోయిస్టు పార్టీ అత్యున్నత సంస్థాగత నిర్మాణం పతనమైంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు లొంగిపోతున్న మావోయిస్టుల పునరావాసానికి కట్టుబడి ఉంటామని, వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడతామని ప్రకటించారు. విశాఖ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను బకాయిల వసూలుపై యుద్దం ప్రకటించింది. గత కొంతకాలంగా పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్న మొండి బకాయిదారుల పట్ల అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ ముందుగా నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత కూడా స్పందించని వారి ఆస్తులను నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసి తాళాలు వేస్తున్నారు. అధికారుల ఈ చర్యలతో బకాయిదారులకు మరో మార్గం లేక పన్నుల చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే గత 12 రోజుల్లో 85 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా అందులో 32 కోట్లు కేవలం పాత బకాయిలే ఉన్నాయి. ఇది జీవీఎంసీ రెవెన్యూ యంత్రాంగం యొక్క పనితీరుకు అద్దం పడుతోంది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 6,02,237 ఆస్తి పన్ను అసెస్మెంట్లు ఉండగా వీటి ద్వారా ఏటా సుమారు 435 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే యజమానులు సకాలంలో పన్నులు చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రైవేటు ఆస్తుల బకాయిలు 134 కోట్లు, రెగ్యులర్ పన్ను 436 కోట్లు కలిపి మొత్తం 570 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో టార్గెట్ రీచ్ అయ్యేందుకు కమిషనర్ కేతన్ గార్గ్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా 1,36,149 మంది మొండి బకాయిదారులను గుర్తించి వారికి జప్తు నోటీసులు పంపారు. సిద్దిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామ స్వరాజ్యం అంటే ఇది అనేలా వినూత్న పాలనకు శ్రీకారం చుట్టింది. ఇక సాధారణంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వ ఆలోచనలు తెలిసేలా రాష్ట్ర మంత్రివర్గం కృషి చేస్తూ ఉంటుంది. ఎవరికి కేటాయించిన శాఖలను వారు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి తమ పాలన చేరేలా చేస్తూ ఉంటారు. ఇక మరి క్షేత్రస్థాయిలోనూ అదే తరహాలో మంత్రివర్గం ఉంటే అన్న ఆలోచనతో వినూత్నంగా గ్రామ మంత్రివర్గానికి గుర్రాలగొంది సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ శ్రీకారం చుట్టారు. గ్రామ పాలక వర్గం అంటే సర్పంచ్ ఒకరే కాదని వార్డు సభ్యులు సమాన బాధ్యతతో పనిచేయాలి అన్న దృక్పథంతో వారికి వివిధ శాఖలు బాధ్యతలు కేటాయించారు. గ్రామ సర్పంచ్ స్వప్న హోంశాఖ, ఫైనాన్స్ బాధ్యతలు స్వీకరించగా మిగిలిన వార్డు మెంబర్లకు ఆయా శాఖలు కేటాయించారు. ఇక ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించాలి అన్న లక్ష్యంతో సర్పంచ్, వార్డు సభ్యులు తమ హద్దులు చెరిపేసి ప్రజల హితమే పరమావధిగా సమిష్టి పాలన అందిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లిలో విమానాశ్రయ ప్రాజెక్టులు, రాష్ట్రంలో ప్రతిపాదిత పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై చర్చించారు. ప్రాజెక్టుల పూర్తికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై మంత్రులు సమీక్షించారు. పరిపాలన, సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయం కోసం 9,533 ఎకరాలు అందుబాటులోకి వచ్చిందని అధికారులు వివరించారు. 2,500 మీటర్ల రన్వే నిర్మించనున్నట్లు తెలియజేశారు. డిజైన్, స్కోప్ ఆఫ్ వర్క్, డిపిఆర్ ఖరారు ప్రక్రియ తుది దశలో ఉంది అని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. జూన్లో శంకుస్థాపనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొనిచ్చి ఒడిలోకి తీసుకుని లాలించాల్సిన కన్నతల్లే అత్యంత నిర్దయంగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడు అనే కోపంతో 2 నెలల బిడ్డను కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మంటల్లో పడేసింది. తల్లి కోపానికి ఆ బిడ్డను సజీవ దహనం అయిపోయాడు. ఇక దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో ఈ ఘోరం జరిగింది.
మధ్యప్రదేశ్లోని బీనా స్టేషన్ సాగర్ జిల్లా నౌగామి గ్రామానికి చెందిన రాజేంద్ర ఆదివాసి మమతా దంపతులు నెల క్రితం తమ 2 నెలల కుమారుడు సూర్యతో కలిసి బౌరంపేట ప్రాంతానికి తరలివచ్చారు. ఇక బౌరంపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్ను ఆనుకుని నిర్మాణంలో ఉన్న సానరెల్లి హైరేజ్ అపార్ట్మెంట్స్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. భవన నిర్మాణదారులు కట్టించిన రేకుల షెడ్లోనే వారు ఉంటున్నారు. కొన్ని రోజులుగా బిడ్డ అదే పనిగా ఏడుస్తూ ఉండడంతో మమత ఉన్మాదిగా మారింది. మంగళవారం ఉదయం తాము ఉండే షెడ్డు చుట్టూ ఎవరూ లేని సమయంలో చిన్నారి కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసింది. బిడ్డ ఏడుపు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత ఇంట్లో మండుతున్న పొయ్యిలో ఆ బిడ్డను విసిరేసింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శివాపురం ప్రాంతంలో గొల్ల చంద్రప్పకు చెందిన వ్యవసాయ భూమిలో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 450 జెలిటిన్ స్టిక్స్, 22,000 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 15 బాక్సుల ఫ్యూజ్ వైర్, 2 బాక్సుల డిటోనేటింగ్ వైర్, అలాగే ఒక బస్తా యూరియాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సామగ్రిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ అక్రమ పేలుడు పదార్థాల సరఫరాలో పాలుపంచుకున్న వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలవరం జిల్లా మారేడుమిల్లి రంపచోడవరం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంపై అటవీ అధికారులు స్పందించారు. డిఎఫ్ఓ శివకుమార్ గంగల్ మీడియా సమావేశంలో పెద్ద పులి సంచారంకు సంబంధించి వివరాలు వెల్లడించారు. పులిని విశాఖ రెస్క్యూ హోంలో చికిత్స అనంతరం అన్ని అంశాలు పరిశీలించాకే పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టడం జరిగింది అన్నారు. అటవీ శాఖ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో పులిని వదిలాము అని అన్నారు. ఇక ట్రాకర్ సహాయంతో పులి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మారేడుమిల్లి రంపచోడవరం సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి తిరుగుతోంది అని అన్నారు. ఈ ప్రాంతం పాపికొండల అభయారణ్యం పరిధిలోనిదే అని అన్నారు. ఇక కొన్ని సామాజిక మాధ్యమాల్లో పులికి సంబంధించి ఫేక్ వీడియోలు ప్రచారం కావడంపై డిఎఫ్ఓ స్పందించారు. ఆధారాలు లేకుండా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. పులి సంచరించే ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల ప్రజలకు గత కొద్ది రోజులుగా అటవీ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పులి కదలికల నేపథ్యంలో ఎవరు భయపడాల్సిన పని లేదు అన్నారు. ఇప్పటి వరకు పులి మనుషుల జోలికి వెళ్లలేదు అని, ఎక్కడైనా పశువులకు హాని చేస్తే నిజ నిర్ధారణ జరిపి నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చొక్కాలు లేకుండా ఆందోళన చేసిన ఘటనలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 20న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను లక్ష్యంగా చేసుకుని యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సమ్మిట్ ఎగ్జిబిషన్ తో హాలు నెంబర్ 5లోకి ప్రవేశించిన దాదాపు 15 మంది కార్యకర్తలు చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో ఉదయ్ భాను చిప్ తో పాటు మరో 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిప్ ను పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇక నిరసనలకు చిప్ సూత్రధారి అని, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సరైన విచారణ కోసం చిప్ ను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు తెలియజేశారు. అయితే కోర్టు 4 రోజులు కస్టడీ విధించింది. చిప్ అరెస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. యూత్ కాంగ్రెస్ లోని బబ్బర్ షేర్ కామ్రేడ్లను చూసి గర్వపడుతున్నామని అన్నారు. శాంతియుత నిరసన మన చారిత్రక వారసత్వమని పేర్కొన్నారు. అమెరికాకు మన డేటాను మోదీ అమ్మేశారని, దానిపై గళం విప్పడంతోనే యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు. ఏఐ సమ్మిట్లో షర్ట్ లెస్ నిరసనకు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ స్పందించారు. రాహుల్ గాంధీ వ్యతిరేక శక్తుల ప్రతినిధిగా మారని ఆరోపించారు. ఆయన దేశ వ్యతిరేక ఎజెండాలను నడుపుతున్నారు అని విమర్శించారు. దేశంలో అరాచకాన్ని వ్యాప్తి చేయడమే రాహుల్ గాంధీ ఏకైక లక్ష్యము అంటూ అనురాగ్ ఠాగూర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేరళ పేరు ఇక కేరళంగా త్వరలో మారనుంది. దేవభూమిగా పిలిచే కేరళ పేరును అధికారికంగా మార్చే దిశగా కీలక అడుగుపడింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసి పంపించింది. అధికారిక రికార్డుల్లో రాష్ట్రం పేరును సవరించాలి అంటూ తీసుకువచ్చిన తీర్మానానికి ఇటీవల కేరళ శాసనసభ ఆమోదం తెలపగా తాజాగా కేంద్ర కేబినెట్ దానిని పరిగణలోకి తీసుకుంది. ఇక ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మలయాళం భాషలో రాష్ట్రం పేరు కేరళంగా ఉంటుంది. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మాత్రం కేరళ అని నమోదు చేశారు. 1956 నవంబర్ 1న భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కేరళ పిరవి దినం కూడా నవంబర్ 1నే జరుగుతుంది. వాస్తవానికి స్వాతంత్ర పోరాట కాలం నుంచి మలయాళం మాట్లాడే వారందరికీ కలిపి కేరళం కావాలనే డిమాండ్ బలంగా ఉండేది. వాస్తవానికి కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ
2024 జూన్ 24న కేరళ శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో విజయ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. పేరు మార్పు విషయంలో సీఎం పినరయికి కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సైతం లేఖ రాశారు. కేరళ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ పరిగణలోకి తీసుకుని ఆమోదం తెలిపింది. కేరళ పేరును కేరళం ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడంతో ఇక రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఇలాంటి బిల్లులను రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఇప్పటికే కేరళ రాష్ట్రం పేరు మార్పు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోదంతో డ్రాఫ్ట్ కేబినెట్ నోటును న్యాయ వ్యవహారాల శాఖ, శాసనసభ విభాగాలకు, న్యాయ మంత్రిత్వ శాఖలకు పంపారు. వారు కూడా ఈ ప్రతిపాదనకు తమ సమ్మతి తెలియజేశారు. ఇక కేంద్ర కేబినెట్లో కేరళ మార్పుతో కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా బాలికల అందరికీ ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు అలాగే 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా గర్దాసిల్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని నిర్ణయించింది. మరోవైపు శ్రీనగర్లో 1667 కోట్లతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 1667 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది. అలాగే విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి వేళ ప్రతిపక్ష పార్టీ ఆయన అన్నాడీఎంకే ఎన్నికల హామీలను వరుసగా ప్రకటిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. చేనేత కార్మికులకు కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను అన్నాడీఎంకే కార్యదర్శి పళనిస్వామి ప్రకటించారు. ఇక ప్రస్తుతం హ్యాండ్లూమ్ వీవర్లకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను 300 యూనిట్ల నుంచి 450 యూనిట్లకు పెంచుతామని, పవర్లూమ్ కార్మికులకు 1000 యూనిట్ల నుంచి 1400 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలియజేశారు. పట్టణాల్లో ఫుట్పాత్లపై చిన్న దుకాణాలు నడుపుతున్న వ్యాపారులు సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇక నిరుద్యోగులకు పళనిస్వామి వరాలు కురిపించారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు నెలకు 2000, +2 వరకు చదివిన వారికి 1000 చొప్పున భృతి అందిస్తామని అన్నారు. మత్స్యకారులకు వార్షిక వేట నిషేధ కాలంలో ఇస్తున్న సహాయాన్ని 8000 మంది నుంచి 12,000కు పెంచడంతో పాటు పొంగల్ సందర్భంగా ఇచ్చే గిఫ్ట్ హ్యాంపర్తో పాటు అదనంగా 1000 రూపాయలు నగదు అందిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి ఉపశమన సాయం కింద 10,000ను అందిస్తామని ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని పాలనలో 5 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, పన్నుల భారంతో ప్రజల జీవితం కష్టాల్లో పడింది అని అన్నారు. జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలి 7గురు ప్రాణాలు కోల్పోయారు. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల సంజయ్ కుమార్ హోటల్లో అగ్ని ప్రమాదం జరగడంతో 65% గాయాలయ్యాయి. రాంచీలో చికిత్స అందిస్తుండగా మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలించాలని సలహా ఇచ్చారు. ఇక కాలిన గాయాల వల్ల సంజయ్ను రోడ్డు లేదా రైలు మార్గంలో తీసుకువెళ్లడంతో సాధ్యం కాకపోవడంతో ఎయిర్ అంబులెన్స్ అవసరపడింది. అందుకోసం సంజయ్ కుటుంబం 8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ కు కొంత డబ్బును ఢిల్లీలో చికిత్స కోసం దాచారు. ఇక రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం సోమవారం సాయంత్రం 7:11 రాంచీ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారడంతో విమాన మార్గాన్ని మళ్లించాలని పైలట్లు కోల్కతా ఏటీసీను కోరారు. అయితే రాత్రి 7:34 కోల్కతా ఏటీసీ ర్యాడర్తో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు ఛత్రా జిల్లా సుమారియా బ్లాక్లోని కసారియా పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక విమానంలో ఉన్న 7గురు మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. ఉరుములతో కూడిన వర్షం కారణంగా విమానం కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది అన్నారు. విమాన ప్రమాదంపై ఏఏఐబీ అధికారులు విచారణను మొదలుపెట్టారు. ఢిల్లీలో రెడ్ బర్డ్ ఎయిర్బేస్ కు చెందిన కార్యాలయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ఏఏఐబీ కార్యాలయానికి తరలించారు. రెడ్ బర్డ్ ఎయిర్బేస్ విమానాన్ని నడిపే పైలట్లు అనుభవజ్ఞులని, అయితే ఘటనపై విచారణ జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. గత నెల మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదం తర్వాత దేశంలో జరిగిన మరో పెద్ద ప్రమాదం ఇది. ప్రమాదానికి గురైన విమాన సంస్థ రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కు చెందిన విమానాలపై గతంలోని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇక విమానంలోని బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. T20 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అసాధారణ సెంచరీతో చెలరేగడంతో పాకిస్తాన్పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక పల్లెకెలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఘోరంగా విఫలమయ్యారు.
ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒంటి చేత్తో ఇన్నింగ్స్ ను నడిపించాడు. కేవలం 51 బంతుల్లో 10 4లు 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే బ్రూక్ సెంచరీ తర్వాత అవుట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. ఆ వెంటనే నవాజ్ బౌలింగ్లో విల్ జాక్స్, జెమీ ఓవర్టన్ కూడా ఒకే ఓవర్లో వెనుదిరగడంతో ఇంగ్లాండ్ కష్టాలు పడింది. ఒకానొక దశలో పాకిస్తాన్ గెలుస్తుంది అనిపించింది. కానీ చివర్లో జోఫ్రా ఆర్చర్ కీలక బౌండరీ బాదడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టులో సాఫిబ్ జదాదా, ఫర్హాన్ అర్ధ సెంచరీతో రాణించారు. బాబర్ అజాం, ఫఖర్ జమాన్ పర్వాలేదు అనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లు లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్, జెమీ ఓవర్టన్ చెరో 2